హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కానిస్టేబుల్ ఏంటంటే మనం నేర్చుకోబోయేది ఈరోజు భౌగోళికం. ఓకే, భారతదేశం యొక్క భౌగోళిక శాస్త్రం. భౌగోళిక శాస్త్రంలో మొట్టమొదటిగా మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే భారతదేశం యొక్క ఉనికి. భారతదేశం యొక్క ఉనికి అనేది మనకి మొదట ఉన్న టాపిక్. అయితే మనం ఈరోజు భారతదేశం యొక్క ఉనికి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఏంటంటే మనం ఎన్ని ఎక్కువ విషయాలు అయితే మనం ట్యూబ్ లో చర్చించుకుంటామో మనం అంతవరకు కూడా మా ఛానల్ అనేది హిట్ అవుతుంది, మీకు కూడా ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. అలాగైతే ఈ ట్యూబ్ లో భారతదేశం ఉనికి సంబంధించిన అన్ని విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. అలాగైతే భారతదేశాన్ని ఉపఖండం అని పిలుస్తారు. మొదటి పాయింట్ ఏంటంటే మనం భారతదేశాన్ని ఉపఖండం అని పిలుస్తారు. భారతదేశానికి ఉపఖండం అని పిలవడానికి గల కారణం ఏంటంటే ఖండానికి ఉన్నంత విస్తీర్ణం లేకపోయినప్పటికీ ఒక ఖండానికి ఉండవలసిన భౌతిక మరియు సాంఘిక సాంస్కృతిక వైవిధ్యాన్ని కలిగి ఉన్నందున భారతదేశాన్ని ఉపఖండం అని పిలుస్తారు. భారతదేశాన్ని ఉపఖండం అనే అందుకు పిలుస్తారు అన్నమాట. అలాగైతే భారతదేశాన్ని ద్వీపకల్పం అని పిలవడానికి గల కారణం ఏమిటి అని మమ్మల్ని అడిగితే ఏంటంటే భారతదేశానికి మూడు వైపులా కూడా నీటిచే ఆవరించబడి ఒకవైపు మాత్రమే భూమిని కలిగి ఉన్నందున భారతదేశాన్ని ద్వీపకల్పము అని అంటారు. ఓకే, ఇప్పుడు భారతదేశం మనం చూసుకున్నట్లయితే ఈ రకంగా ఉన్నప్పుడు నేను ఒక చిన్న డయాగ్రామ్ వేస్తున్నాను. ఓకే 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 అయితే మనం భారతదేశంలో చూసుకున్నట్లయితే మనకి ఇటేపున సముద్రం ఉంది, ఇటు సముద్రం ఉంది, ఇటు సముద్రం ఉంది. ఒక హిమాలయాలు తప్ప మూడు వైపులా కూడా సముద్రం ఉండడం వల్ల మనం ఏమనుకుంటున్నాం అంటే భారతదేశాన్ని ద్వీపకల్పం అని కూడా పిలుస్తున్నారు. తర్వాత చూస్తే భారతదేశానికి ఇండియా అనేటటువంటి పేరు ఎలా వచ్చింది అంటే సింధు నదిని గ్రీకులు ఇండస్ గా పిలిచేవారు. సింధు నదిని గ్రీకులు ఏంటంటే ఇండస్ గా పిలిచేవారు. అలాగే సింధు నది వెంబడి నివసించే ప్రజలను ఇండోవీలు అని పిలిచేవారు. కాబట్టి సింధు నది పేరు మీదుగా భారత్ కు ఇండియా అని పేరు వచ్చింది. భారత్ కి ఏమని వచ్చింది? ఇండియా అనే పేరు అనేది వచ్చింది అనమాట. అలాగైతే మన భారతదేశం ఏ అక్షాంశ రేఖల మధ్య నెలకొని ఉంది? భారతదేశం అనేది ఏ అక్షాంశ రేఖల మధ్య నెలకొని ఉంది అంటే 8 డిగ్రీల 4 నిమిషాలు నుండి ఓకే నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్య 68 డిగ్రీల 71 నుండి 97 డిగ్రీల 25 తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఓకే, ఒకసారి చెప్పుకుందాం మనం దీని గురించి. 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్య. అదేవిధంగా చూస్తే 68 డిగ్రీల 7 నుండి 97 డిగ్రీల 25 తూర్పు రేఖాంశాల మధ్య నెలకొని ఉంది. ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత చూస్తే భారతదేశం భూ వైశాల్యం ఎంత? భారతదేశం యొక్క భూ వైశాల్యం ఇది కూడా మనకి ఎక్కువగా అడుగుతున్న బిట్టే. 32,87,263 చదరపు కిలోమీటర్లు భారతదేశం యొక్క విస్తీర్ణత. మొదట 32,87,263 చదరపు కిలోమీటర్లు భారత యొక్క విస్తీర్ణము. ఓకే, తర్వాత చూస్తే
జనసంఖ్య దృష్ట్యా ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానాన్ని ఆక్రమిస్తుంది అంటే 2వ స్థానంలో ఉంది. ఎన్నో స్థానంలో ఉంది? జనాభా రీత్యా భారతదేశం 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానం ఎవరున్నారు అంటే చైనా ఉంది. మొదటి స్థానంలో ఎవరున్నారు? చైనా ఉందన్నమాట. ఓకే, తర్వాత మనం చూస్తే విస్తీర్ణ దృష్ట్యా ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానాన్ని ఆక్రమిస్తుంది అంటే 7వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. 7వ స్థానాన్ని ఆక్రమిస్తుంది అనమాట. అలాగైతే ఇప్పుడు రష్యా విస్తీర్ణ దృష్ట్యా 7వ స్థానం అనుకున్నాం కదా. అయితే ఫస్ట్ 6 గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. మొదటిదేమో రష్యా, 2వదేమో కెనడా, 3 చైనా, 4 అమెరికా, 5 బ్రెజిల్, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత వరుసగా మొదటి 6 స్థానాలను ఆక్రమిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మొదటి 6 స్థానాల్లో ఆక్రమిస్తున్నాయి. విస్తీర్ణంలో అతిపెద్దది అని అడిగితే ఏం చెప్తాము? రష్యా అని చెప్తాము. 2వ అతిపెద్ద విస్తీర్ణ గల దేశం కెనడా, 3వ అతిపెద్ద విస్తీర్ణ గల దేశం చైనా, 4వది అమెరికా, 5వది బ్రెజిల్, 6వది ఆస్ట్రేలియా. ఆ రకంగా మనం చెప్తాం అనమాట. మనం భారతదేశం మట్టికి విస్తీర్ణ దృష్ట్యా ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉందన్నమాట. తర్వాత ప్రపంచంలో మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగ శాతం ఎంత అంటే పర్సంటేజ్ విషయానికి వస్తే 2.4% ఏంటి? ప్రపంచం మొత్తంలో భూభాగంలో భారత భూభాగం శాతం అన్నమాట ఇది. ఓకే, తర్వాత ప్రపంచ జనాభాలో భారతదేశం ఎంత శాతం జనాభాను కలిగి ఉంది అంటే 16.7% కలిగి ఉంది. 16.7% కలిగి ఉందన్నమాట. మనం ఇక్కడ జనాభా విషయానికి వస్తే ఇక్కడ నేను చెప్పాను కదా 16.7% అని చెప్పాను కదా. ఇది అంత స్థిరంగా మనకు అడుగుతారని కాదు. ఏంటంటే ఈ జనాభాకి సంబంధించింది ఎప్పుడూ కూడా కరెంట్ అఫైర్స్ లో మనం దాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత భారతదేశం ఉత్తర దక్షిణాలుగా ఎంత పొడవును విస్తరించి ఉంది అంటే భారతదేశం ఇందాక మనం వేసుకున్నాం. భారతదేశంలో ఇది భారతదేశం అనుకోండి. భారతదేశానికి ఏంటిది? ఉత్తరం, ఇది దక్షిణం. ఈ పొడవు అన్నది ఎంత ఉంది అంటే మనం చెప్పుకోవచ్చు సుమారుగా 3214 కిలోమీటర్ల పొడవు అనేది ఉంది. ఓకే, 3214. అదేవిధంగా చూస్తే భారతదేశం తూర్పు సరిహద్దు నుండి పశ్చిమ సరిహద్దు వరకు గల దూరం ఎంత అంటే ఈ రెండింటికి మధ్య దూరం ఎంత ఉందా అంటే 2.933 కిలోమీటర్లు ఉందన్నమాట. 2933. ఓకే, తర్వాత చూస్తే భారతదేశం ఉత్తరాన గల చివరి ప్రాంతం ఏంటి? ఇది భారతదేశం. ఈ భారతదేశంలో మనకి ఉత్తరాన గల చివరి ప్రాంతం ఏంటి? ఈ ఉత్తరంలో చివరి ప్రాంతం ఏంటి అంటే మనం చెప్పుకోవచ్చు కిలిక్ దామస్ పాస్, కిలిక్ దావన్ పాస్. ఇది ఎక్కడుందా అంటే జమ్మూ కాశ్మీర్. ఇదంతా జమ్మూ కాశ్మీరే కదా, మనకు తెలిసిందే. ఇదంతా జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ కిలిక్ దావన్ పాస్ అనేది భారతదేశం యొక్క ఉత్తరాన గలటువంటి చిట్ట చివరి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అదే చూసుకుంటే భారతదేశం దక్షిణ కొనాన గల చివరి ప్రాంతం ఏంటి అంటే దక్షిణాన ఏముంది అంటే ఈ చివరిన ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అని కనుక మనం అడిగితే ఇందిరా పాయింట్. సారీ, ఇక్కడ కూడా కాదు. మనకి భారతదేశం అంటే నికోబార్ దీవులు కూడా ఉన్నాయి. ఆ నికోబార్ దీవులను కూడా తీసుకుంటే ఈ రకంగా ఉంటాయి నికోబార్ దీవులు. ఈ నికోబార్ దీవుల్లో చివరి పాయింట్ ఏంటి అంటే ఇందిరా పాయింట్ అనమాట. ఇందిరా పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఎక్కడుంది ఇది? ఇందిరా పాయింట్ అనేది నికోబార్ దీవుల్లో ఉంది. ఓకే, తర్వాత భారతదేశపు ప్రధాన భూభాగపు తీరరేఖ పొడవు ఎంత అంటే ప్రధాన భూభాగపు తీరరేఖ పొడవు
ఆ ఏంటి మనకి అండమాన్ దీవులు వీటిని లెక్క పెట్టుకోకుండా, అంటే ఇప్పుడు చూడండి ఒకసారి చూస్తే దీంట్లో ఓకే ఇది భారతదేశపు ప్రధాన భూభాగపు తీర రేఖ పొడవు ఎంత అంటే 6100 కిలోమీటర్లు. ఏంటి అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులు మినహాయించి అనమాట ఇది 6100 అనేది. ఓకే, తర్వాత భారతదేశపు భూ సరిహద్దుల పొడవు ఎంత, భారతదేశానికి సంబంధించి భూ సరిహద్దుల పొడవు ఎంత ఉంది అంటే 15,200 కిలోమీటర్లు ఉంది. మనం ఎన్ని కూడా బాగా గుర్తించుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ ఇవి కంపల్సరిగా అడుగుతారు. భారతదేశపు భూ సరిహద్దు పొడవు ఎంత ఉంది అంటే 15,200 కిలోమీటర్లు అనేది ఉంది. భారతదేశపు తీర రేఖ పొడవు ఎంత, భారతదేశం యొక్క తీర రేఖ పొడవ దీవులతో కలుపుకుని ఎంత ఏంటంటే 7,516 కిలోమీటర్లు అనేది ఉందన్నమాట. కిలోమీటర్స్ ఏంటి తీరరేఖ పొడవు అనేది అనమాట. ఈ తీరరేఖ పొడవులో ఈ విధంగా ఉంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో అత్యంత పొడవైన సముద్ర తీరరేఖ గల రాష్ట్రం ఏది అంటే గుజరాత్. భారతదేశంలో అత్యంత తీరరేఖ పొడవు ఏముంది అంటే గుజరాత్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అదే గుజరాత్కి ఎంత ఉంది అంటే 1058 కిలోమీటర్స్ అనేది ఉందన్నమాట. అది మనం అనుకుంటాం ఆంధ్రప్రదేశ్ అనుకుంటాం తీరరేఖ మనకి ఎక్కువ ఉందేమో, అంటే మ్యాప్ లో చూస్తే మనకంత తెలియదు అనమాట. మ్యాప్ అనేది మనం చూసాం అనుకోండి ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ ఉందేమో తీరరేఖ పొడవు అనుకుంటాం, కానీ గుజరాత్ కి ఎక్కువ ఉంది అనమాట. ఎంత ఉంది తీరరేఖ పొడవు 1058 ఉంది. అదే మన ఆంధ్రప్రదేశ్ కి అయితే ఎంత ఉంటుందంటే 962 కిలోమీటర్లు అనేది ఉందన్నమాట. అదేవిధంగా చూస్తే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సాలు తర్వాత స్థానంలో ఉంటాయి. తమిళనాడుకి ఇంకా తక్కువగా ఉంటుంది. తమిళనాడు, కేరళ తర్వాత మహారాష్ట్ర తర్వాత ఒరిస్సాలు తర్వాత స్థానంలో ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత దక్షిణ అండమాన్ దీవులకు గల మరో పేరేంటి అంటే లిటిల్ అండమాన్. దక్షిణ అండమాన్ దీవులకు గల మరొక పేరేంటంటే లిటిల్ అండమాన్ అనమాట. ఏమంటారు? లిటిల్ అండమాన్, లిటిల్ అండమాన్ అంటారు. తర్వాత భారతదేశపు త్రిభుజాకార అగ్రాన ఆసియాలోని ఎన్ని దేశాల సరిహద్దులు కలుస్తున్నాయి అంటే మూడు కలుస్తున్నాయి అన్నమాట. ఏంటి? చైనా, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్. ఈ మూడు కూడా త్రిభుజాకార అగ్రాన ఆసియాలోని ఎన్ని దేశాలను సరిహద్దు కలుస్తున్నాయి అంటే ముఖ్యంగా 3 దేశాలు కలుస్తున్నాయి. ఓకే, మనం గుర్తించుకోవాలి. ఇదంతా కూడా మనం అరెస్ట్ చేస్తున్నాను. చూస్తే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ భారతదేశం అనుకోండి, మన త్రిభుజాకారం అంటే పై పార్టే వేస్తున్నాను నేను, కొంచెం అడ్జస్ట్ చేసుకుంది. పై భాగంలో భారతదేశంలో పై భాగంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది. దీంట్లో ఇటు చూస్తే పాకిస్తాన్, అదే రకంగా మనం ఇదంతా కూడా చైనా, ఈ పార్ట్ అంతా కూడా చైనా వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకి పాకిస్తాన్ అవతల ఉన్నప్పటికీ కూడా అది చివరి ఎక్కడో వచ్చి ఈ భారతదేశానికి ఇట్లా కలుస్తుంది అనమాట. అంటే ఆఫ్ఘనిస్తాన్కి మనకి కూడా బార్డర్ ఉంది. అది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ తో బార్డర్ ఒక
80 కిలోమీటర్లు ఉంటుంది అంతే. అంటే ఒక 80 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది వాళ్ళకి మనకి మధ్య, ఎవరికి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మనకి మధ్యన. అదే విధంగా చూస్తే పాకిస్తాన్ కి మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే బార్డర్ అనేది 3310 కిలోమీటర్లు ఉంటుంది. 3310 కిలోమీటర్లు ఉంటుంది అనమాట పాకిస్తాన్ కి మన మధ్య బార్డర్. అదే చైనాతో కనుక మనం చూస్తే 3917 కిలోమీటర్లు ఉంటుంది. 3917 కిలోమీటర్లు అనేది చైనాకి మనకి ఉన్నటువంటి బార్డర్ గా చెప్పుకోవచ్చు. తర్వాత ఓకే, బార్డర్ల గురించి మనం చెప్పుకుంటే ఇప్పుడు దీంట్లో ఇక్కడ వరకు వచ్చాం. పాకిస్తాన్ చెప్పుకోకుండా పాకిస్తాన్ అనుకున్నాం, ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నాం, చైనా అనుకున్నాము. అలాగే పాకిస్తాన్ ఏమో పాకిస్తాన్ కి సంబంధించి అంటే పాకిస్తాన్ ఆనుకుంటూ ఉండేటటువంటి రాష్ట్రాలు ఏంటి, మన ఇండియాలో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే పాకిస్తాన్ కి అంటుకుని ఉండే రాష్ట్రాలు రాజస్థాను, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీరు, ఇవన్నీ కూడా ఏంటి పాకిస్తాన్ తో బార్డర్ కలిగి ఉన్నాయన్నమాట. ఏ రాష్ట్రాలు? ఈ రాష్ట్రాలు ఇప్పుడు చెప్పినాయి ఏంటి, రాజస్థాన్ కు ఉంది బార్డర్, గుజరాత్ కు ఉంది, పంజాబ్ కు ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ కు ఉంది. అదే విధంగా చూస్తే మనం ఇప్పుడు అత్యధికంగా పాకిస్తాన్ తో బార్డర్ దేనికి ఉన్నాయంటే రాజస్థాన్ కే ఉంది. రాజస్థాన్ పాకిస్తాన్ తో అతి సూర్క సరిహద్దును కలిగినటువంటి భారత రాష్ట్రం అన్నమాట రాజస్థాన్ కు ఉంది. ఓకే, తర్వాత చైనా చూస్తే చైనా కూడా ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఇవేంటి చైనాతో బార్డర్ అనేవి కలిగి ఉన్నాయి. ఓకే, తర్వాత టిబెట్ చైనాతో ఏమవునాయంటే మరి ఇక్కడ టిబెట్ చైనా కూడా ఉంటుంది ఒకటి. టిబెట్ చైనాకి మనకి ఏంటంటే సిక్కిం, అరుణాచల్ ఈ రెండు రాష్ట్రాలు కూడా దాంతో సరిహద్దును కలిగి ఉంటాయి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మనం చెప్పుకున్నాము, ఆఫ్ఘనిస్తాన్ తో 80 కిలోమీటర్ల సరిహద్దు ఉందని. అలాగైతే ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు కలిగింది ఏంటి, మన ఇండియాలో ఒకే ఒక రాష్ట్రం, అది జమ్మూ అండ్ కాశ్మీరే. జమ్మూ అండ్ కాశ్మీర్ తోనే ఒక రాష్ట్రంతోనే అది 80 కిలోమీటర్ల సరిహద్దుని కలిగి ఉందన్నమాట. తర్వాత భూటాన్ తో సిక్కిం, భూటాన్ అనేది మనకి ఈ చివరి వస్తుంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఇదంతా కూడా తూర్పు భారతదేశానికి వస్తుంది. భూటాన్ తో మనకి ఏంటంటే 587 కిలోమీటర్లు సరిహద్దు ఉందన్నమాట భూటాన్ కి మనకి కూడా. ఈ సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఇదంతా కూడా తూర్పు ఇండియాగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే నేపాల్ తో కూడా మనకి సరిహద్దు ఉంది. ఇక్కడ నేపాల్ తో ఏముంటాయంటే సిక్కిము, పశ్చిమ బెంగాల్, బీహారు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా నేపాల్ తో సరిహద్దును కలిగి ఉన్నాయి. నేపాల్ తో తర్వాత బంగ్లాదేశ్. ఒక విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, నేపాల్ తో ఎంతవరకు సరిహద్దును కలిగి ఉంది అంటే మనం ఇదంతా అరేంజ్ చేసేసుకుందాం ఒకసారి. ఓకే, నేపాల్ తో 1752 కిలోమీటర్లు అనేది సరిహద్దు కలిగి ఉంది. తర్వాత చూస్తే బంగ్లాదేశ్ తో ఎంత సరిహద్దు ఉందంటే 4096
కిలోమీటర్లు అనేది బంగ్లాదేశ్ తో మనం సరిహద్దుని కలిగి ఉన్నాము. బంగ్లాదేశ్ తో సరిహద్దుని పెట్టుకున్న రాష్ట్రాలు ఏంటంటే పశ్చిమ బెంగాల్, అస్సోము, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ తో సరిహద్దును కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు. తర్వాత మనకి మన్మార్ తో కూడా సరిహద్దు ఉంది. మన్మార్ లో ఏంటి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం. ఇక్కడ మనం చూసుకుంటే సారీ మయన్మార్ తో ఎంత సరిహద్దు ఉందంటే 1458 కిలోమీటర్ల సరిహద్దు ఉంది మనకి మయన్మార్ కి మధ్య. ఏ రాష్ట్రాలంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం. ఈ విధంగా సరిహద్దులు అనేవి ఇతర దేశాలతో మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కలిగి ఉన్నాయన్నమాట. తర్వాత మనం చూస్తే ఓకే, తర్వాత విస్తీర్ణ దృష్ట్యా ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 7వ స్థానం అని చెప్పుకున్నాము. తర్వాత మనకి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి అంటే 9 రాష్ట్రాలు. 9 రాష్ట్రాలు ఏంటి తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయన్నమాట. ఏంటది? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి తీర ప్రాంతాలని కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నమాట. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 9 రాష్ట్రాలు అని చెప్పొచ్చు. తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం 3 సముద్రాల కలయిక గల తీర రేఖని కలిగి ఉంది అంటే తమిళనాడు. చూసాం కదా మనం చివరిన ఎట్లా ఉంటుంది తమిళనాడు. ఈ తమిళనాడు విషయానికి వస్తే మనకి ఇక్కడ ఇటువైపు చూస్తేనేమో బంగాళాఖాతం, ఇటువైపు చూస్తేనేమో హిందూ మహాసముద్రం, ఇటువైపు చూస్తే ఆర్కిటిక్ మహాసముద్రం వస్తాయన్నమాట. హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రము తమిళనాడులో కన్యాకుమారి వద్ద ఒకదానితో ఒకటి కలవడం వల్ల ఇది సాధ్యమైంది. ఓకే, ఇది 3 సముద్రాల కలయిక ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉందన్నమాట. ఓకే, తర్వాత భారతదేశం ఉనికి గురించి మనం ఇప్పుడు చాలా వరకు నేర్చుకున్నాము. ఏంటంటే మనం ఈ బేసిక్ విషయాలు అన్ని కూడా గుర్తించుకోవాలి. గుర్తించుకున్నప్పుడు లేకపోతే మీరు పదే పదే వినడం వల్ల కూడా ఇటువంటివి బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది. తర్వాత భారతదేశం ఉనికిలో భారతదేశం యొక్క ఉనికి గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో ఇప్పుడు చూద్దాము. భారతదేశంలో ఉండేటటువంటి రాష్ట్రాలు, సరిహద్దులుగా గల రాష్ట్రాలు ఏంటంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉందంటే 8 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉందన్నమాట. ఓకే, ఏంటది? ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ వీటన్నిటితో కూడా ఏంటి ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్ని కలిగి ఉంది.
తర్వాత అత్యధికంగా సరిహద్దులు కలిగిన రాష్ట్రాలతో ఎక్కువగా సరిహద్దులు కలిగిన రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరప్రదేశే. ఉత్తరప్రదేశ్ చాలా పెద్దది. ఓకే. తర్వాత అస్సోం కనుక అస్సోం ఎన్ని రాష్ట్రాలతో అంటే 7 రాష్ట్రాలు అన్నమాట. 7 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది అస్సోం. ఓకే. అస్సాంలో ఒకటి ఏమిటంటే పశ్చిమ బెంగాల్, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 నాగాలాండ్, 4 మణిపూర్, 5 మిజోరం, 6 త్రిపుర, 7 మేఘాలయ. మొత్తం ఎన్ని రాష్ట్రాలతో కలిగి ఉంది ఇది అంటే అస్సాం 7 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉందన్నమాట. తర్వాత మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్ర 6 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. మహారాష్ట్ర అనేది గోవా, కర్ణాటక. ఇప్పుడు మహారాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అన్నారు, మరి అంటే తెలంగాణ వచ్చింది కదా. ఆంధ్రప్రదేశ్ తో ఇప్పుడు మహారాష్ట్రతో సరిహద్దు కలిగి ఉన్నది లేదనేది మనం కరెంట్ అఫైర్స్ లో చూద్దాము. తర్వాత ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, 6 గుజరాత్ ఇంతతో ఏంటిది సంబంధాన్ని కలిగి ఉందన్నమాట. తర్వాత ఛత్తీస్గఢ్ అనేది 6 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది. ఒకటి అంటే మధ్యప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 ఆంధ్రప్రదేశ్, 4 ఒరిస్సా, 5 జార్ఖండ్, 6 ఉత్తరప్రదేశ్. ఇట్లన్నిటితో కూడా ఛత్తీస్గఢ్ సరిహద్దుని కలిగి ఉంది. ఛత్తీస్గఢ్ ఎన్ని రాష్ట్రాలతో అంటే ఛత్తీస్గఢ్ అనేది 6 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది. అదేవిధంగా చూస్తే మధ్యప్రదేశ్ ఏమో 5 రాష్ట్రాలతో సరిహద్దుని. ఓకే. మధ్యప్రదేశ్ వచ్చేసరికి దానికి దేంతో సరిహద్దు ఉందంటే ఛత్తీస్గఢ్ కి ఉత్తరప్రదేశ్ తో, అదేవిధంగా చూస్తే రాజస్థాన్ తో, గుజరాత్ తో, మహారాష్ట్రతో, మొత్తం మధ్యప్రదేశ్ కి ఎన్ని రాష్ట్రాలు అంటే 5 రాష్ట్రాలతో సరిహద్దు అనేది ఉంది. తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మనం కొత్తగా మాట్లాడుకుందాము. తర్వాత కర్ణాటక వచ్చేసరికి ఓకే. ఇంత మట్టికి కూడా మీరు రాష్ట్రాలతో సరిహద్దుల్ని గుర్తించుకోండి. మన ఆంధ్రప్రదేశ్ విషయం గురించి తర్వాత లెసన్ లో మనం తెలుసుకుందాము. తర్వాత చూస్తే మన దేశంలో అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? అతి తక్కువగా తీరరేఖ ఏ రాష్ట్రానికి ఉంది అంటే గోవా అని చెప్పొచ్చు. గోవాకి అతి తక్కువ తీరరేఖ అనేది ఉంది, గోవా. తర్వాత తూర్పు తీరం వద్ద ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అంటే తూర్పు తీరాన ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి అనేది తూర్పు దేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట. మీకు ఈ యూట్యూబ్ చూస్తున్నప్పుడు దీంట్లో వచ్చేటటువంటి ప్రతిదీ కూడా మేము ఏంటంటే బుక్ లోంచి తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. పాండిచ్చేరి దీన్ని ఏమంటారంటే పుదుచ్చేరి అని కూడా అంటారు. దీన్ని పుదుచ్చేరి అని కూడా అంటారు అన్నమాట. తర్వాత పశ్చిమ తీరం మీద ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే డామన్. పశ్చిమ తీరాన ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే డామన్. ఓకే. తర్వాత భారతదేశానికి దక్షిణ సరిహద్దుగా ఉన్న ఇందిరా పాయింట్ కి పూర్వనామం ఏమిటి అంటే పిగ్మోలియన్ పాయింట్. దాని ఏమనే వాళ్ళంటే పూర్వం ఇందిరా పాయింట్ ని పూర్వం ఏమనంటే పిగ్మోలియన్ పాయింట్ అనేవాళ్ళు అనమాట. ఓకే. తర్వాత భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంది అంటే మొత్తం 8. ఇందాక చెప్పుకున్నాం త్రిభుజాకారంలో అయితే 3, పైన త్రిభుజాకారంలో అయితే 3. మొత్తం ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉందయా అంటే 8 దేశాలతో భారతదేశం సరిహద్దుని కలిగి ఉంది. తర్వాత భారతదేశం ప్రాదేశిక జలాలు సముద్రంపై ఎన్ని నాటికేళ్ల మైళ్ళు వరకు విస్తరించి ఉన్నాయి అంటే ఇప్పుడు భారతదేశం అని అనుకుంటే ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనదని కాదు, సముద్రంలో కూడా కొంతవరకు మన ప్రాంతమే ఉంది. ఓకే. దాన్ని ఏమంటారు ప్రాదేశిక జలాలు
అన్నమాట. సముద్రంపై దీని ఏమంటే మన ప్రాదేశిక జలాలు అంటారు అనమాట. ఏంటి సముద్రంలో కూడా కొన్ని మైళ్ళ వరకు మన ఉందనమాట. ఏంటంటే విమానాలు వెళ్ళాలన్నా లేకపోతే పడవలు గట్ట తిరగాలన్నా ఈ మైళ్ళు దాటి భారతదేశ భూభాగంలో రావడానికి లేదు. ఏంటంటే ఇది కూడా మందే. ఏంటంటే సముద్రంలో ఎన్ని నాటికల్ మైళ్ళ వరకు కూడా భారతదేశం ఉందంటే 12 నాటికల్ మైళ్ళ వరకు కూడా 12 నాటికల్ మైళ్ళ వరకు కూడా మన భారతదేశం యొక్క ప్రాదేశిక జలాలు ఉన్నాయన్నమాట. తర్వాత భారతదేశాన్ని ఎన్ని రాష్ట్రాలకు అంతర్జాతీయ భూ సరిహద్దులు కలవు? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు అంతర్జాతీయ భూ సరిహద్దులు కలవు అంటే 16 రాష్ట్రాలకి ఇతర దేశాలతో సరిహద్దులు ఉన్నాయన్నమాట. అంటే మన ఇండియాలో ఉన్న 16 రాష్ట్రాలకి ఇతర దేశాలతో సరిహద్దు అనేది కలిగి ఉన్నాయి. ఓకే. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు గల రాష్ట్రం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఆఫ్ఘనిస్తాన్ తో మనం ఇంతకు ముందర చెప్పుకున్నాం కదా, ఆఫ్ఘనిస్తాన్ కి మనకి ఇది ఉంది, సరిహద్దు అనేది ఉంది అని. అది ఒక 80 కిలోమీటర్లు ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉందా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ తో లింకప్ అయి ఉందన్నమాట. తర్వాత భారతదేశంతో భూ సరిహద్దులు గల దేశాలు ఎన్ని, అవి ఏవి అని కనుక అడిగినట్లయితే ఏంటంటే ఒకటి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియన్మార్, టిబెట్. ఇవన్నీ కూడా ఈ 8 అనమాట. ఇందాక 8 దేశాలని చెప్పుకున్నా, 8 దేశాలు కూడా అవే. ఏంటి? పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియన్మార్, టిబెట్ ఇవి కలిగి ఉన్నాయి. తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య గల అంతర్జాతీయ సరిహద్దు రేఖని ఏమని పిలుస్తారు? ఈ బిట్ మనకి చాలా సార్లు అడిగారు. ఓకే, ఈ బిట్ అనేది మనకి చాలా సార్లు అడిగారు. ఏంటంటే సర్ రాడ్ క్లిఫ్ రేఖ ఏంటి? భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య గల అంతర్జాతీయ సరిహద్దు రేఖ. ఓకే, బాగా గుర్తుంచుకోవాలి, భారత్ పాకిస్తాన్. ఓకే, అదేవిధంగా చూస్తే భారత్ చైనాలను వేరు చేయుచున్న సరిహద్దు రేఖను ఏమని పిలుస్తారు అంటే మెక్మోహన్ రేఖ అని పిలుస్తారు. ఓకే, తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు రేఖను ఏమని పిలుస్తారు అంటే డ్యూరాట్ రేఖ. భారత్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖను ఏమంటారంటే డ్యూరాట్ రేఖ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, తర్వాత చూస్తే భారత్ మియన్మార్లను విడుదల చేస్తున్న భారత శ్రేణులు ఏవి? భారత్ మియన్మార్లను విడుదల చేయుచున్న భారత శ్రేణులు ఏవి అంటే పూర్వాంచల్ పర్వతాలు. అంటే పూర్వాంచల్ పర్వతాలు. ఓకే, తర్వాత భారత్ శ్రీలంకలను వేరు చేస్తున్న జలసంధి ఏది? భారత్ ని శ్రీలంకను వేరు చేస్తున్న జలసంధి ఏంటంటే పాక్ జలసంధి అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ తో ఏ రాష్ట్రాలకు సరిహద్దు కలదు అంటే మనం టాపప్ లో ఉంటాయి కదా, ఏంటి ఇలా చెప్పుకున్నాం,
గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ 4 రాష్ట్రాలు కూడా పాకిస్తాన్ తో సరిహద్దుని కలిగి ఉన్నాయి. నేపాల్ తో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దుని కలిగి ఉన్నాయంటే అవి 5 అన్నమాట. నేపాల్ తో సరిహద్దుని కలిగి ఉన్నాయి 5. అవేంటి అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ఈ 5 కూడా నేపాల్ తో సరిహద్దుని కలిగి ఉన్నాయి అన్నమాట. తర్వాత చూస్తే భూటాన్ తో ఏ రాష్ట్రాలు సరిహద్దుని కలిగి ఉన్నాయంటే సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్. తర్వాత మనం మియన్మార్ తో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దుని కలిగి ఉన్నాయంటే అవి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం. ఓకే, ఈ 4 రాష్ట్రాలు కూడా మియన్మార్ తో సరిహద్దుని కలిగి ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత చూస్తే భారతదేశంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వివరాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. భారతదేశం యొక్క కరెన్సీ, అదేవిధంగా చూస్తే కేంద్రపాలిత ప్రాంతాల గురించి కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాము. తర్వాత ప్రాదేశిక జలాలు అంటే ఏంటి, దాంట్లో ఎంతవరకు మనకి అధికారం ఉంది అనేది కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాము. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ప్రాదేశిక జలాలు అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఏంటంటే భారతదేశపు ఉనికిలో ఈ ప్రాదేశిక జలాలు అనేది ఒక చిన్న టాపిక్ ఒకటి మనం గుర్తించుకోవాలి బాగా. ఇప్పుడు ఏంటంటే భారతదేశం ప్రాదేశిక జలాల పొడవు అంటే మన ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, ఇలా ఉంది భారతదేశం. ఉన్నప్పుడు సముద్రం ఉంది, ఇదంతా కూడా సముద్రం అనుకుందాం. ఈ సముద్రంలో ఎంత పొడవు వరకు మన యొక్క అధికారం ఉంటుంది, లేకపోతే భారతదేశానికి ఎంతవరకు దాని మీద హక్కు ఉంటుందంటే 12 నాటికల్ మైళ్ళ వరకు ఉంటుంది. 12 నాటికల్ మైళ్ళ వరకు కూడా భారతదేశానికి సముద్రంలో హక్కు ఉంటుంది అనమాట. అలాగైతే 12 నాటికల్ మైళ్ళు అంటే ఇప్పుడు మనకి దాని లెక్క ఎలాగంటే ఒక నాటికల్ మైల్ అంటే ఏంటనుకుంటున్నారు? ఒక నాటికల్ మైలు అంటే 1852 కిలోమీటర్లు ఒక నాటికల్ మైల్ అనమాట. ఆ విధంగా ఎంతవరకు ఉంది మనకి 12 నాటికల్ మైల్ వరకు కూడా సముద్రంలో మనకి హక్కు అనేది ఉందన్నమాట. అలాగైతే ఇతర దేశపు నౌకలు గాని లేకపోతే విమానాలు గాని భారతదేశం అంటే సముద్రంలో ఈ ప్రాంతంలో తిరగకూడదు అనమాట. ఒకవేళ తిరిగినాయి అనుకోండి భారతదేశానికి వాటి మీద చర్య తీసుకునే హక్కు అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ తిరగాలనుకుంటే భారతదేశం యొక్క అనుమతి తీసుకుని తిరగాల్సి ఉంటుంది. ఓకే, అదనమాట ప్రాదేశిక జలాలు అంటే. ఎంతవరకు ఉంది? 12 నాటికల్ మైళ్ళ వరకు కూడా భారతదేశానికి ప్రాదేశిక జలాలు ఉన్నాయి. ఓకే, తర్వాత చూస్తే మనం ఇంకా దీంట్లో భారతదేశం యొక్క వెనుకలో బంగ్లాదేశ్ తో ఎన్ని రాష్ట్రాలకు భూ సరిహద్దు కలదు అంటే 5 రాష్ట్రాలకు సరిహద్దు కలదు. బంగ్లాదేశ్ తో 5 రాష్ట్రాలతో సరిహద్దు అనేది భారతదేశానికి ఉంది. అలాగైతే చూడండి, ఇప్పుడు ఇదంతా నేను అరేంజ్ చేసేస్తున్నాను. దీంట్లో మనం చూస్తే ఎంతవరకు అంటే 5 రాష్ట్రాల వరకు ఏంటంటే పశ్చిమ బెంగాల్, అస్సోము, మేఘాలయ, త్రిపుర, అదేవిధంగా చూస్తే మిజోరం ఈ రకంగా ఉంటుంది అనమాట. తర్వాత తీరరేఖ గాని అంతర్జాతీయ సరిహద్దు లేని రాష్ట్రాలు ఏవి అని అంటే మన భారతదేశంలో ఉండేటటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలకు ఏంటంటే ఏ దేశంతోని కూడా సంబంధం లేదనమాట. అటువంటి రాష్ట్రాలు ఏమైనా అంటే మధ్యప్రదేశ్ భారతదేశం మధ్యలో ఉంటుంది కాబట్టి దానికి ఇతర దేశాలతో సంబంధం అనేది లేదు, సరిహద్దు లేదు. తర్వాత హర్యానా ఒకటి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వీటికి ఇతర దేశాలతో ఈ సరిహద్దు అనేది లేదనమాట. ఏంటి ఇప్పుడు మనం చెప్పుకునేది రాష్ట్రాలు ఏంటి? తీర రేఖ ఉండదు, ఇతర దేశాలతో సరిహద్దు ఉండదు. మా చెప్పుకున్న మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ కి సముద్రం ఏమి ఉండదు, హర్యానాకి, ఛత్తీస్గఢ్ కి, జార్ఖండ్ కి సముద్ర తీర రేఖ ఏమి ఉండదు. అదే విధంగా చూస్తే మనకి అంతర్జాతీయ సరిహద్దు కానీ దీనికి ఉండదు అనమాట. భారతదేశంలోని భూ పరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని అంటే మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది, భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏంటి? భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏంటంటే సముద్రం లేని అనమాట. ఇప్పుడు మధ్యప్రదేశ్కి ఏమీ లేదు సముద్రం అనేది. అదే చూస్తే హర్యానాకి లేదు, ఛత్తీస్గఢ్ కి లేదు, జార్ఖండ్ కి లేదు, తెలంగాణ కూడా లేదు. ఓకే, మనం ఏంటంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ లో నేర్చుకుంటున్నాం భారతదేశం యొక్క ఉనికి అనేది. కాకపోతే ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందో అక్కడ మనం కొంచెం ఆగి దానికంటూ ఒక కొత్త క్లాస్ అనేది తీసుకుంటాం అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏంటి అనేది. అంతే తప్ప ఇప్పుడు ఏంటంటే మారిపోయింది కాబట్టి దానికంటూ ఒక సిలబస్ అనేది తయారవుతుంది. దాన్ని మనం వేరేగా చర్చించుకుందామా. భూ పరివేష్టిత రాష్ట్రాలు ఏంటంటే ఇప్పుడు 5: మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. తర్వాత చూస్తే జార్ఖండ్, తెలంగాణ కూడా. తర్వాత చూస్తే 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు ఏవి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కి, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర, మిజోరం. ఇది ఏంటంటే వీటికి 3 వైపులా కూడా ఇతర దేశాలతో సరిహద్దు అనేది ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత కనుక మనం చూస్తే చైనాతో సుదీర్ఘ సరిహద్దు గల రాష్ట్రం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీరే. జమ్మూ అండ్ కాశ్మీర్కే ఎక్కువగా మా సరిహద్దు అనేది ఉంటుంది దీంతో, చైనాతో. ఓకే, తర్వాత మనం చూసుకుంటే నేపాల్తో సుదీర్ఘ సరిహద్దులు కలిగిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ కి నేపాల్తో సుదీర్ఘమైనటువంటి సరిహద్దు అనేది ఉంది. మనకు తెలుసు కదా ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉంటుంది, నేపాల్ అనే పైన సరిహద్దు ఎక్కువగా ఉంటుంది దానికి. ఓకే, తర్వాత చూస్తే పాకిస్తాన్ తో అతి పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్. రాజస్థాన్ కి ఎక్కువగా ఉంటుందన్నమాట సరిహద్దు అనేది పాకిస్తాన్ తో. తర్వాత భారతదేశాన్ని, శ్రీలంకను వేరు చేస్తున్న సింధు శాఖ ఏది అని కనుక అడిగితే మన్మార్ సింధు రేఖ. ఓకే, భారతదేశాన్ని, శ్రీలంకను వేరు చేస్తున్న సింధు శాఖ ఏదంటే మన్మార్ సింధు శాఖ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత భారత్, శ్రీలంకను వేరు చేస్తున్న జలసంధి ఏది అంటే పాక్ జలసంధి. పాక్ జలసంధి. భారత్, శ్రీలంకను వేరు చేస్తున్న సంధి పాక్ జలసంధి అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే భారతదేశాన్ని దాదాపు 2 భాగాలుగా విడదీస్తూ భారతదేశం మధ్య గుండా పోతున్న రేఖ ఏది అంటే కర్కాటక రేఖ. 23/1/2 ఉత్తర అక్షాంశ రేఖ అనమాట. భారతదేశాన్ని దాదాపు 2 భాగాలుగా విడదీస్తూ భారతదేశం మధ్య గుండా పోతున్న రేఖ ఏంటి అంటే అది కర్కాటక రేఖ. కర్కాటక రేఖ. కర్కాటక రేఖ అనేది ఇక్కడ మనకి 23/1/2 డిగ్రీలు ఉత్తర అక్షాంశ రేఖ అనమాట. ఉత్తర అక్షాంశ రేఖ. ఓకే, ఓకే, మన కనుక చూసినట్లయితే కర్కాటక రేఖ మన దేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అంటే 8 రాష్ట్రాల గుండా పోతుంది అనమాట. ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందంటే 8 రాష్ట్రాల కింద పోతుంది. ఒకటంటే గుజరాత్, అదేవిధంగా చూస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. ఈ రాష్ట్రాల గుండా ఈ యొక్క కర్కాటక రేఖ అనేది పోతుంది అనమాట. కర్కాటక రేఖ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం కదా ఇందాక. కర్కాటక రేఖ 23.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉత్తర అక్షాంశ రేఖ. అది ఉత్తర అక్షాంశ
రేఖ అనమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయి అంటే 247 దీవులు ఉన్నాయి. భారతదేశంలో మొత్తం 247 దీవులు అనేవి ఉన్నాయన్నమాట. భారతదేశంలోనే మొత్తం 247 దీవులలో బంగాళాఖాతంలో ఎన్ని దీవులు ఉన్నాయంటే బంగాళాఖాతంలోనే మనకి 204 దీవులు ఉన్నాయి. మొత్తం దీవుల సంఖ్య ఎంత 247, బంగాళాఖాతంలోనే 204 దీవులు అనేవి ఉన్నాయన్నమాట. భారతదేశంలోని దీవులను ఎన్ని సముదాయాలుగా విభజించవచ్చు అని కనుక అడిగితే అవి అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు అనేటటువంటి 2 దీవులుగా విభజించవచ్చు అనమాట. తర్వాత లక్షద్వీపులు, ఇంకో క్వశ్చన్ ఏంటి అండమాన్ నికోబార్ దీవులు. ఓకే, తర్వాత అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడ ఉన్నాయి అంటే అండమాన్ నికోబార్ దీవులు అనేవి 6 డిగ్రీల 45 minutes to 13 degrees 45 1 minute ఉత్తర అక్షాంశంలో ఎక్కడున్నాయి? ఉత్తర అక్షాంశంలో ఇవి ఉన్నాయన్నమాట. ఉత్తర అక్షాంశంలో ఉన్నాయి. తర్వాత చూస్తే మనం ఏ సముద్రంలోని దీవులు పగడపు ఆవిర్భావం కలవి అంటే అరేబియా సముద్రంలోని దీవులు పగడపు ఆవిర్భావం కలవి. అరేబియా సముద్రానికి చెందినటువంటి దీవులు అన్నమాట. పగడపు ఆవిర్భావం కలవు. తర్వాత అండమాన్ నికోబార్ దీవులు వేటితో ఏర్పడతాయి? అండమాన్ నికోబార్ దీవులు అనేవి వేటితో ఏర్పడతాయంటే అగ్నిపర్వత ఉద్భత టెర్షియరీ మహాయుగానికి చెందిన ఇసుక రాయి, సున్నపు రాయి, షేల్ శిలలతో ఈ దీవులు ఏర్పడ్డాయి. అండమాన్ నికోబార్ దీవులు అనేవి ఎలాగ ఏర్పడినాయి అంటే అగ్నిపర్వ ఉద్భత టెర్షియరీ మహాయుగానికి చెందిన ఇసుక రాయి అంటే టెర్షియరీ మహాయుగం అని ఒక యుగం జరిగింది. టెర్షియరీ మహాయుగానికి చెందినటువంటి ఇసుక. అదేవిధంగా చూస్తే సున్నపురాయి, అదేవిధంగా చూస్తే షేల్ శిలలతో ఈ దీవులు అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. అలాగైతే మనం ఇక్కడ ఏ ఏ ప్రాంతాలు ఏ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్నాయి అని కనుక మనం చూసుకున్నట్లయితే డాకన్ పాసేజ్ ఏంటి? డాకన్ పాసేజ్ అనేది దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ దీవుల మధ్య ఉందన్నమాట. ఓకే, ఏంటి డాకన్ పాసేజ్ అనేది. తర్వాత 90 డిగ్రీస్ ఛానల్ అంటే ఏంటంటే 90 డిగ్రీస్ ఛానల్ 90 డిగ్రీస్ ఛానల్లో సుహేలీ దీవి, మిలికాయ్ దీవులకు మధ్య ఉందన్నమాట. ఎక్కడుంది? సుహేలీ మరియు మిలికాయ్ దీవుల మధ్యన ఏముంది? 90 డిగ్రీస్ ఛానల్ అనేది ఉందన్నమాట. తర్వాత 10 డిగ్రీల ఛానల్ అనేది ఎక్కడుంది అంటే లిటిల్ అండమాన్, కార్ నికోబార్ దీవుల మధ్య ఉంది. ఎక్కడుంది? లిటిల్ అండమాన్ కార్ నికోబార్ దీవుల మధ్య ఉందన్నమాట. ఓకే, తర్వాత చూస్తే కోకో ఛానల్ ఎక్కడుంది అంటే కోకో ఛానల్ ఎక్కడుందంటే ఇది కోకో దీవి అండమాన్ కు మధ్య ఉంది.
ఎక్కడుంది? కోకో దీవి అండమాన్ మధ్య ఉందన్నమాట. తర్వాత 8 డిగ్రీల ఛానల్ ఎక్కడుందంటే 8 డిగ్రీల ఛానల్ అనేది మిల్లికాయ్ దీవిలో ఉందన్నమాట. ఓకే, ఇంతవరకు కూడా మనం గుర్తించుకోవాల్సింది. తర్వాత భారతదేశంలోని ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటే క్రియాశీలక అగ్నిపర్వతం అనేది అండమాన్ నికోబార్ దీవులలో కలదు. క్రియాశీలక అనేది ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో కలదనమాట. క్రియాశీలక అగ్నిపర్వతం బాగా గుర్తుంచుకోలేదు, అండమాన్ నికోబార్ దీవుల్లో కలదు. ఏ దీవులు సముద్రంలో మునిగిపోయిన పర్వతాలపై ఏర్పడి దీవులుగా భావించబడుతుంది అని కనుక అడిగితే అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు ఏంటంటే సముద్రంలో మునిగిపోయిన పర్వతంపై ఏర్పడిన దీవులుగా భావించబడుతుంది అనమాట. ఓకే, తర్వాత అండమాన్ నికోబార్ దీవులను ఎన్ని సముదాయాలుగా విభజించవచ్చు? అవి ఏవి అంటే అండమాన్ దీవులని 2 సముదాయాలుగా విభజించవచ్చు. అదేంటంటే అండమాన్ సముదాయం, రెండోది వచ్చేసి నికోబార్ సముదాయం. అండమాన్ సముదాయం, రెండోది నికోబార్ సముదాయం అనమాట. ఇలా 2 రకాలుగా 2 సముదాయాలుగా విభజించవచ్చు అనమాట. ఈ నికోబార్ సముదాయంలో ఎన్ని దీవులు ఉన్నాయంటే 19 ఉన్నాయి. ఈ నికోబార్ దీవుల్లో ఎన్ని అంటే 3 ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఎన్ని దీవులు ఉన్నాయంటే అండమాన్లో వచ్చేసి 3 ఉన్నాయి. దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 19 ఉన్నాయి. ఓకే, తర్వాత మనం అండమాన్ దీవుల్లోని ఏ దీవులు అగ్నిపర్వత దీవులు అంటే బారెన్ మరియు నార్కోడా దీవులు. బారెన్ మరియు నార్కోడం ఈ దీవులు ఏంటంటే బారెన్ మరియు నార్కోడం. ఈ దీవులు ఏమంటారంటే అండమాన్ దీవుల్లో గల అగ్నిపర్వత దీవులు అని అంటారన్నమాట. తర్వాత లక్షద్వీపుల మొత్తం విస్తీర్ణత ఎంత? లక్షద్వీపుల గురించి మాట్లాడుకుందాం. లక్షద్వీపుల మొత్తం విస్తీర్ణ ఎంత అంటే 32 చదరపు కిలోమీటర్లు. 32 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి ఏంటి లక్షద్వీపులు అనేవి. ఓకే, తర్వాత లక్షద్వీపుల్లో కల్లా అతిపెద్ద దీవి ఏది అంటే మిల్లికాయ్ దీవులు. ఈ దీవుల్లో కల్లా అతిపెద్ద దీవి ఏంటంటే మిల్లికాయ్ దీవులు. ఈ మిల్లికాయ్ దీవులు మనకి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయంటే ఇది 4.5 కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్లైన విస్తీర్ణంలో ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత నికోబార్ సముదాయంలోని ముఖ్యమైన దీవులేవి అంటే నికోబార్ సముదాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన దీవులు వచ్చేసి గ్రేట్ నికోబార్ దీవులు, లిటిల్ నికోబార్ దీవులు, కాంచల్, కమౌటా, ట్రికంట్, నాన్కౌరి, టివాల్, చోంగులు. ఇవన్నీ కూడా నికోబార్ దీవులు ఉన్నటువంటి ముఖ్యమైన దీవులు అనమాట. ఏంటి మనం ఒక్కొక్కసారి చెప్తున్నాను చూడండి. గ్రేట్ నికోబార్, లిటిల్ నికోబార్, కచ్చల్, కౌమోటా, ట్రికంట్, నాన్కౌరి, టివాల్, చోంగులు. ఇవన్నీ కూడా నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన దీవులు. తర్వాత భారతదేశం శ్రీలంకల మధ్య ఉండే శిలా ఉపరితలం వల్ల దీవి ఏది? శిలా ఉపరితలం గల దీవి ఏంటంటే భారత్ శ్రీలంకల మధ్య ఉన్నటువంటిది
పాంబన్ దీవి. ఏంటివి? పాంబన్ దీవి. ఎక్కడుంది ఇది? భారత్కి శ్రీలంకకి మధ్యలో ఉండే శిలా ఉపరితల దీవి అన్నమాట ఇది. ఓకే. తర్వాత 8 డిగ్రీల ఛానల్లో ఉన్న దీవి ఏది అంటే మిల్లికాయ్ దీవి. 8 డిగ్రీల ఛానల్లో ఉన్నటువంటి దీవి ఏంటంటే మిల్లికాయ్ దీవి. మిల్లికాయ్ దీవి. తర్వాత డంకన్ పాస్ ఏ దీవుల మధ్య ఉంది అంటే దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్. ఏ దీవుల మధ్య ఉంది? దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్. ఈ మధ్య ఉందన్నమాట. ఏంటి? డాంకన్ పాస్ అనేది అనమాట. ఓకే, గుర్తుంటుంది కదా ఇదే, మనం ప్రతిదీ కూడా గుర్తించుకోవాలి. ఓకే, డాంకన్ పాస్ ఏ దీవుల మధ్య ఉంది అంటే దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ దీవుల మధ్య ఉంది. తర్వాత భూమధ్య రేఖకు అతి దగ్గరగా ఉన్న భారతదేశపు దీవి ఏది అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది ఏంటంటే గ్రేట్ నికోబార్ దీవి. గ్రేట్ నికోబార్ దీవి. ఓకే. తర్వాత కోకో ఛానల్ ఏ దేశాల మధ్య ఉన్నది? కోకో ఛానల్ అనేది మియన్మార్, భారతదేశం ఈ రెండిట్ల మధ్య ఉన్నది ఏంటంటే కోకో ఛానల్. కోకో ఛానల్. తర్వాత కోకో ఛానల్ ఎక్కడ ఉంది అంటే కోకో దీవికి అండమానికి మధ్య ఉంది. ఎక్కడుంది? కోకో దీవికి అండమానికి మధ్య ఈ కోకో ఛానల్ అనేది ఉందన్నమాట. తర్వాత మన చెప్పుకున్నాడు 10 డిగ్రీల ఛానల్ ఎక్కడ కలదు అంటే చిన్న అండమానుకు కార్ నికోబార్ దీవులకు మధ్య ఈ యొక్క 10 డిగ్రీల ఛానల్ అనేది ఉంది. ఓకే. తర్వాత 9 డిగ్రీల ఛానల్ ఎక్కడ ఉందంటే సుహేలి దీవికి మిల్లికాయ్ దీవులకి మధ్య ఇది ఉంది. మనం చెప్పుకున్నాము ఇవన్నీ కూడా. తర్వాత మన దేశపు ఏ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ కు అతికి ఇవ్వడం జరిగింది? కొంచెం ఇలా ఇటువంటి బిట్లు మీరు అందులో కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మన దేశపు ఏ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ కు అద్దెకి ఇవ్వడం జరిగిందంటే 3 బిఘా. 3 బిఘా. ఎక్కడుంది 3 బిఘా అనేది? పశ్చిమ బెంగాల్లో ఉంది. పశ్చిమ బెంగాల్. ఓకే. తర్వాత మనం చూసుకున్నట్లయితే 3 బిఘా ప్రాంతం లీజు ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందంటే 3 బిఘా యొక్క లీజ్ అనేది 999 సంవత్సరాల వరకు కూడా ఈ లీజ్ అనేది ఉంటుంది అన్నమాట. మన దేశపు పశ్చిమాన చివరి ప్రాంతం ఏది? మన దేశానికి పశ్చిమాన చివరి ప్రాంతం ఏంటంటే రాణ్ అప్ కంచ్. రాణ్ అప్ కంచ్. రాణ్ అప్ కంచ్. ఇది మన దేశానికి పశ్చిమంగా ఉన్నటువంటిది అనమాట ఇది. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే భారతదేశపు ప్రామాణిక కాలమానం రేఖ ఏది? ఏ నగరం గుండా పోతుంది? మన భారతదేశానికి ప్రామాణిక కాలమాన రేఖ ఏది అంటే 82 1/2
తూర్పు రేఖాంశం అహ్లాబాద్ గుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇది కాకినాడ గుండా పోతుంది. ఓకే, తూర్పు రేఖాంశం అనమాట. 82 డిగ్రీలన్నర తూర్పు రేఖాంశం. ఓకే, అలహాబాద్ గుండా పోతుంది ఇది. ఓకే, ఇది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ గుండా పోతుంది అనమాట ఇది. తర్వాత భారత కాలమానం గ్రీన్ విచ్ కాలమానానికి ఎన్ని గంటల ముందు ఉంటుంది? భారత కాలమానం అనేది గ్రీన్ విచ్ కాలమానానికి ఎన్ని గంటల ముందు ఉంటుందంటే 5 గంటలన్నర. 5 గంటలన్నర ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత భారత కాలమానం పాక్ కాలమానం కన్నా ఎన్ని గంటలు ముందుంటుంది? మన 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 భారతదేశ టైమే ముందుగా ఉంటుంది అనమాట. ఎంత టైం ముందు ఉంటుందంటే అది అరగంట. వాళ్ళకన్నా మనకే ఫాస్ట్ గా టైం ఉంటుంది. ఓకే, తర్వాత భారత కాలమానం కంటే బంగ్లాదేశ్ కాలమానం ఎంత ముందు ఉంటుందంటే అది అరగంట. ఓకే, ఎలాగున్నాయంటే ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తేనేమో మనకి బంగ్లాదేశ్, ఇదేమో ఇండియా, ఇక్కడేమో పాకిస్తాన్. దీని ఇట్లకి మధ్య అరగంట తేడా వస్తుంది అనమాట. అలా వెళ్ళే కొద్దీ ఇంకా టైం అనేది తేడా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా మీకు? దీని మనకన్నానేమో వీళ్ళకేమో అరగంట ముందల, మనమేమో పాకిస్తాన్ వాళ్ళకన్నా మనం అరగంట ముందల. ఓకే, ఆ రకంగా ఉంటుందన్నమాట. భారతదేశంలో పగలు రాత్రి సమయాలు ఇంచుమించు సమానంగా ఎక్కడ ఉంటాయి అంటే కన్యాకుమారి దగ్గర ఉంటాయి. ఏంటంటే భూమధ్య రేఖకి దగ్గరగా ఉండడం వల్ల. దీనికి కారణం ఏంటి? భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల ఈ యొక్క ఇది ఉంటుందన్నమాట. ఏంటి చూస్తే కన్యాకుమారి మన దేశంలో పగలు రాత్రి సమయాలు ఇంచుమించు సమానంగా ఉంటాయి ఎక్కడ? కన్యాకుమారిలో. దీనికి గల కారణం ఏంటంటే భూమధ్య రేఖకి దగ్గరగా ఉండడం అన్నమాట. తర్వాత భారతదేశం ఏ శీతోష్ణ స్థితిని కలిగి ఉంటుంది అంటే ఋతుపవన ఉష్ణమండల శీతోస్థితి. ఋతుపవన ఉష్ణమండల శీతోష్ణ స్థితిని యొక్క భారతదేశం కలిగి ఉంటుంది. దేశంలోని తూర్పు కొనకు పశ్చిమ కొనకు మధ్య గల కాల వ్యత్యాసం ఎంత అంటే మన దేశంలో 2 గంటలు అనమాట. మన దేశంలో ఉన్నటువంటి తూర్పు కొనకి ఇక్కడ పశ్చిమానికి మధ్య ఉన్నటువంటి దీనికి 2 గంటలు తేడా అనేది ఉంటుంది. ఓకే, తర్వాత మన దేశం ప్రాదేశిక జలాల పొడవు ఎంత అంటే 12 నాటికల్ మైళ్ళు. ఇందాక మనం మాట్లాడుకున్నాము 12 నాటికల్ మైళ్ళ వరకు కూడా మనకి అధికారం ఉంటుంది. 1 నాటికల్ మైలు ఈజ్ ఈక్వల్ టు 1852 కిలోమీటర్లు. 1852 కిలోమీటర్లు అని మనం చెప్పుకున్నాము. తర్వాత కనుక మనం చూసినట్లయితే మన దేశం ప్రత్యేక ఆర్థిక మండలం సముద్రంలో ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది అంటే మన దేశ భూ సరిహద్దుల నుండి 320 కిలోమీటర్ల పొడవు వరకు విస్తరించి ఉందన్నమాట. ఓకే, మన దేశ ప్రత్యేక ఆర్థిక మండలం WEZ అంటారు అనమాట. సముద్రంలో ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందంటే 320 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించి ఉంది. ఎక్కడ? మన భూ సరిహద్దు నుండి. తర్వాత గుజరాత్ తీరంలో అరేబియా సముద్రంలో గల కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే డావ్యూ డామన్ అనేది ఇవి గుజరాత్ లో ఉంటాయి. డావ్యూ డామన్. ఓకే, తర్వాత మన రాష్ట్రం గుజరాత్ రాష్ట్రాల మధ్య గల కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే దాద్రా నగర్ హవేలీ ఇవన్నమాట. మన రాష్ట్రం గుజరాత్ రాష్ట్రాల మధ్య గల కేంద్రపాలిత ప్రాంతాలు అనమాట.
కర్ణాటకకు ఆ పేరు ఎలా వచ్చిందంటే కరునాడు అన్న పదం మీదుగా కర్ణాటకకు ఆ పేరు వచ్చిందనమాట. కరునాడు అంటే ఎత్తైన భూమి. ఈ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలలోకెల్లా ఎత్తైనది. అందుకే ఈ రాష్ట్రాన్ని రోఫ్ ఆఫ్ ది సౌత్ అని అంటారనమాట. దక్షిణాదిలో కర్ణాటక అనేది కొంచెం ఎత్తులో ఉంటుంది. ఓకే, తర్వాత దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లాలు ఏది? మన దేశంలోకెల్లా అతిపెద్ద జిల్లా ఏంటంటే లడఖ్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. కాక ఛత్తీస్గఢ్ లో బస్తార్ అతిపెద్ద ఆదివాసీ జిల్లా అనమాట. ఛత్తీస్గఢ్ లోనే బస్తార్ అనేది అతిపెద్ద ఆదివాసీ జిల్లాగా చెప్తారనమాట. తర్వాత సడిల్ పిక్ ఎచ్చట కలదు అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో కలదనమాట. సాడిల్ పిక్ ఎక్కడుందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో కలదు. ఓకే, అయితే ఇంతవరకు కూడా మనం చాలా మట్టికి మాట్లాడుకున్నాం భారతదేశం ఉనికి గురించి. నా భారతదేశం యొక్క ఉనికి ఆ మాటకు వస్తే మీకు ఇప్పుడుకొచ్చి ఈ యూట్యూబ్ వల్ల 50% వరకు తెలిసిపోయింది. ఓకే, 50% వరకు కూడా మీకు తెలిసిపోయింది. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి మనం బ్రీఫ్ గా అంటే సింపుల్ గా చెప్పుకుందాము. ఏంటంటే యూట్యూబ్ లో మనం ఏది చూసినా సరే క్లియర్ గా అయిపోవాలన్నమాట. ఆ టాపిక్ కి ఆ రోజంతా కూడా మనకి అదంతా క్లియర్ అయిపోతేనే మనకి బెనిఫిట్ గా ఉంటుంది. తర్వాత మనం చెప్పుకున్నాం భారతదేశం వైశాల్యం ఎంత ఉంది అంటే 32,87,263 కిలోమీటర్లు ఉంది అని. ఓకే, 32,87,263 కిలోమీటర్లు ఉందని చెప్పుకున్నాము. అదే జనాభా పరంగా చూస్తే 102.87,37,436. ఈ జనాభాకు సంబంధించిన విషయాలు ఎప్పుడు కూడా మనం కరెంట్ అఫైర్స్ లోనే బాగా గుర్తించుకోవాలి. ఇవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఓకే, పురుషుల సంఖ్య ఎంత ఉంది అంటే పురుషుల సంఖ్య వచ్చేసి 532,223,90 పురుష జనాభా ఉంది. తర్వాత మన దేశానికి రాజధాని ఏంటి అంటే తెలిసిందే, సింపుల్ విషయం, న్యూఢిల్లీ. తర్వాత జనసాంద్రత ఏ విధంగా ఉంది? జనసాంద్రత అంటే ఏంటి? 1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసించేటటువంటి జనముల సంఖ్య ఎంత ఉందయ్యా అంటే 324 ఉందన్నమాట. అక్షరాస్యత ఎంత ఉందంటే 64.84. మన దేశంలో ఉన్నటువంటి అక్షరాస్యత 64.84. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే పురుషుల అక్షరాస్యత శాతం, పురుషుల్లో అక్షరాస్యత శాతం అనేది ఎక్కువగా ఉంటుంది, 75.26గా ఉంది. అదేవిధంగా చూస్తే మనం స్త్రీలలో అక్షరాస్యత అనేది తక్కువగా ఉందన్నమాట. అక్షరాస్యత అనేది ఎవరిలో ఎక్కువగా ఉంది అని అడిగితే మీరు గొప్ప కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏంటంటే పురుషుల్లోనే అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉంటుంది. స్త్రీలలో కనుక మనం చూసుకున్నట్లే 53.67 అనేది ఉందన్నమాట. తర్వాత రాష్ట్రాలు ఎన్ని? మన ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు 29. ఓకే, తెలంగాణ రావడంతో 29 అయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతాలు 7 ఉన్నాయి. కరెన్సీ వచ్చేసి రూపాయిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొత్తం మన దేశంలో జిల్లాల సంఖ్య 595 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామాల సంఖ్య ఎంత ఉంది? మన దేశంలో గ్రామాల సంఖ్య ఎంత ఉందంటే 6,38,588 వరకు కూడా మన గ్రామాల సంఖ్య ఉన్నదని చెప్పుకోవచ్చు. వైశాల్యంలో కల్లా ఇవన్నీ కూడా సింపుల్ గా మనం చాలా మట్టికి గుర్తించుకోవాల్సిన విషయాలు. వైశాల్యంలో మనకి అతి పెద్ద రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ అనేది అతిపెద్ద రాష్ట్రం, మీకు తెలిసిందే. అదేవిధంగా చూస్తే దేశంలో కల్లా మిక్కిలి చిన్న రాష్ట్రం ఏంటి అంటే
గోవా అనేది మిక్కిలి చిన్న రాష్ట్రం. జనాభాలో మిక్కిలి పెద్ద రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ జనాభా ఉంటుంది, ఉత్తరప్రదేశ్. ఓకే, తర్వాత చూస్తే జనాభాలో కల్లా మిక్కిలి చిన్న రాష్ట్రం సిక్కిం. సిక్కింలో చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, తర్వాత చూస్తే జనాభాలో మీకు చూసాం వైశాల్యంలో మిక్కిలి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు అనేవి మనకి చాలా కేంద్రపాలిత ప్రాంతంలో పెద్దవి అనమాట. అండమాన్ నికోబార్ దీవులే ఎక్కువగా ఉంది. ఇంకా వైశాల్యం కల్లా మిక్కిలి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే లక్షద్వీప్. లక్షద్వీప్ అనేదేమో కేంద్రపాలిత ప్రాంతాల్లో చిన్నది. అండమాన్ దీవులేమో అండమాన్ నికోబార్ దీవులేమో పెద్దవిగానే మనం చెప్పుకోవచ్చు అనమాట. జనాభాలో మిక్కిలి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే న్యూఢిల్లీ. న్యూఢిల్లీ అనేది మిక్కిలి పెద్ద కేంద్రపాలిత జనాభా విషయంలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటి, జనాభా విషయంలో మిక్కిలి పెద్ద రాష్ట్రం ఏంటంటే న్యూఢిల్లీ. అదే జనాభాలో మిక్కిలి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే అది కూడా లక్షద్వీపే. ఓకే, లక్షద్వీప్ అని చెప్పుకోవచ్చు. తర్వాత స్త్రీ పురుషుల నిష్పత్తి అనేది ఏ రకంగా ఉంటుందంటే 93:1000 స్త్రీలు పురుషులు అనమాట. అంటే స్త్రీలు తక్కువగా ఉన్నారు, పురుషులు ఎక్కువగా ఉన్నారు. ఓకే, తర్వాత అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే కేరళ. కేరళలో స్త్రీలు ఎక్కువగా 1058:1000. ఓకే, అదేవిధంగా చూస్తే ఛత్తీస్గఢ్ లో చూస్తే మనం 990-1000. అదేవిధంగా చూస్తే తమిళనాడులో 986:1000. ఆ రకంగా మనం చూసుకోవచ్చు. అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏది అంటే హర్యానాగా చెప్పుకోవచ్చు. హర్యానా. ఓకే, 86:1000 ఎక్కడుంటారు, హర్యానాలో ఉంటారన్నమాట. తర్వాత మనం చూస్తే అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి గల కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అంటే డామన్ డాబ్యూ. ఇదేంటంటే 79:1000గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన జిల్లా ఏంటంటే మహే. పోందచ్చేరి ఉంటుంది. పోందచ్చేరిలో మనం వచ్చేసరికి 1148:1000. ఓకే, ఇవి కొంచెం మనం గుర్తించుకుంటే బాగుంటుంది. పోందచ్చేరిలో 11:48% ఏమో స్త్రీలు ఉంటారు. ఓకే, ఎంతకి 1000కి కూడా స్త్రీలు ఎక్కువగా ఉంటారు అనమాట. ఎక్కడ మహే పోందచ్చేరిలో. ఆర్మోరా అంటే ఎక్కడది ఉత్తరాఖండ్ లో 1147:1000. అదేవిధంగా చూస్తే రత్నగిరి మహారాష్ట్రలో చూస్తే మనం 1035:1000. ఏంటి అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి కలిగినటువంటి జిల్లాలు ఇవి. ఓకే, మహే, ఆర్మోరా, రత్నగిరి. అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన జిల్లాలు ఎక్కడ ఉన్నాయంటే జిల్లాలు ఏంటి అత్యల్పంగా అంటే పశ్చిమ కెమాంగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్ అనమాట. 749:1000. తర్వాత చూస్తే అప్పర్ డిస్ట్రిక్ట్ సిక్కింలో ఉంది. ఇది ఎంత మనకి వచ్చేసి 752:1000.
వరకు కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అత్యధికంగా అక్షరాస్యత ఎక్కడుందంటే కేరళలో అత్యధికంగా అక్షరాస్యత ఉంది. అక్కడ అత్యధికంగా 90.86 ఉందన్నమాట. 90.86 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఉంది. అదేవిధంగా చూస్తే అత్యల్ప అక్షరాస్యత ఎక్కడ ఉందంటే బీహార్ లో చూస్తే మనకి అత్యల్పంగా ఉంది అక్కడ అక్షరాస్యత అనేది 47.00. ఓకే, అత్యల్ప అక్షరాస్యత. తర్వాత చూస్తే అత్యధిక అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే లక్షద్వీప్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి 86.66 డిగ్రీలు అంత పర్సెంటేజ్ అనేది ఉంది. తర్వాత చూస్తే గత 10 ఏళ్లలో పెరిగిన జనాభా మనకి గత 10 ఏళ్లుగా జరిగిన జనాభా ఏంటంటే 18.1 కోట్లు ఉందన్నమాట. మనం ఇంకోటి అత్యల్ప అక్షరాస్యత గలది ఏంటంటే దాద్రా నగర్ హవేలీ 57.63% ఉంది. ఓకే, అత్యల్పంగా కేంద్రపాలిత ప్రాంతాలు అనమాట. లక్షద్వీప్ లోనే ఎక్కువగా ఉంది కేంద్రపాలిత ప్రాంతాల్లో. దాద్రా నగర్ హవేలీలో ఇది తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత కనుక మనం చూసినట్లయితే దశాబ్దపు జనాభా వృద్ధి రేటు ఎంత అంటే 21.34%. 21.34% అనేది ఉంది. తర్వాత వార్షిక జనాభా వృద్ధి రేటు ఎంత? వార్షిక జనాభా వృద్ధి రేటు అనేది 1.94%, 1.95% అనేది ఉంది. ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా శాతం ఎంత అంటే మన దేశ జనాభా శాతం 16.7. ఏంటి? ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా శాతం అన్నమాట 16.7 ఉంది. ఓకే, తర్వాత చూస్తే ప్రపంచ వైశాల్యంలో భారతదేశ వైశాల్యం 2.4. ఇందాక మనం చెప్పుకున్నాం 2.4% అని. తర్వాత అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రతి చదరపు కిలోమీటర్కి కూడా 903 ఉంటారు. 903 ఉంటారు ఎక్కడ? పశ్చిమ బెంగాల్లో. అదే మనకు అరుణాచల్ ప్రదేశ్ లో చూస్తే 13 మంది ఉంటారు. ఏంటి? అత్యధిక జనసాంద్రత కలదేమో పశ్చిమ బెంగాల్, అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకే, తర్వాత అత్యధిక జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే ఢిల్లీలో ఎక్కువ ఉంటారు కదా జనం. తర్వాత అత్యల్ప జనసాంద్రత గల కేంద్ర రాష్ట్ర ప్రాంతం ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు 43 మంది ఉంటారు. ప్రతి చదరపు కిలోమీటర్కి 43 మంది ఉంటారు. ఏంటి? అండమాన్ నికోబార్ దీవుల్లో జనసాంద్రత తక్కువ. ఓకే, తర్వాత అత్యధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం ఏంటంటే నాగాలాండ్ లో అత్యధికంగా జనాభా వృద్ధి రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత తక్కువ జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. దీంట్లో అంటే జనాభా వృద్ధి రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత దేశ గ్రామీణ జనాభా ఎంత? మన దేశంలో గ్రామీణ జనాభా వచ్చేసి 74.17 కోట్లు. ఏంటి? గ్రామీణ జనాభా 74.17 అనేది ఉంటుంది. అదేవిధంగా చూస్తే దేశ పట్టణ జనాభా ఎంత అంటే 28.54 కోట్లు. ఓకే, ఈ రకంగా ఉంటుందమ్మా. ఇదేమో 72% ఉంటుంది. ఇది చూస్తే మనకి 27.78% అనేది ఇది ఉంటుంది. అత్యధిక శాతం నిరుపేదలు గల రాష్ట్రాలు ఏంటి అంటే నిరుపేదలు ఎక్కడున్నారు అంటే అత్యధికంగా
ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నారు. ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్ వీటిల్లో ఎక్కువగా ఉన్నారనమాట. ఏంటి? నిరుపేదలు. ఓకే. తర్వాత చూస్తే అత్యధిక జనాభా గల జిల్లాలు ఏంటంటే మేడ్నాపూర్. ఇది ఎక్కడ ఉంది? పశ్చిమ బెంగాల్లో ఉందన్నమాట. ఓకే. తర్వాత అదే పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా జనాభా గల జిల్లాల గురించి మనం మాట్లాడుకుంటే మేడ్నాపూరు, తర్వాత ఉత్తరాన ఉన్నటువంటి 20 ప్రాంగణాలు, ముంబైలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. మనకి ఎక్కువగా జనాభా ఏ జిల్లాలో ఉందంటే పశ్చిమ బెంగాల్ అనే చెప్పుకోవాలి. పశ్చిమ బెంగాల్లోనే ఎక్కువ ఉంది. తర్వాత మనకి ఉత్తరాన ఉన్నటువంటి 24 ప్రాంగణాల్లో చెప్పుకోవచ్చు. తర్వాత ముంబైలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ముంబైగా చెప్పుకోవచ్చు అనమాట. మనం ఏంటంటే ముంబైలో ఎక్కువ జనాభా ఉందనుకుంటాం, కాదు. అది ఏంటంటే పశ్చిమ బెంగాల్, తర్వాత ఉత్తరాన ఉన్నటువంటి 24 ప్రాంగణాలు, తర్వాత ముంబై అనమాట. ఓకే. తర్వాత అత్యల్ప జనాభా గల జిల్లాలు ఏంటి అంటే ఉత్తర సిక్కిం, యానం, లాహోల్ అండ్ స్వీట్ లో ఏంటంటే అత్యల్ప జనాభా గల జిల్లాలుగా మనం చెప్పుకోవచ్చు. గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చండీగఢ్, ఢిల్లీలో బాలురు కన్నా బాలికల సంఖ్య తక్కువ. ఓకే. బాలురే ఎక్కువగా ఉంటారు, మగపిల్లవాళ్లే ఎక్కువగా ఉంటారు. దేంట్లో? గుజరాత్ లోని, హర్యానాలోని, హిమాచల్ ప్రదేశ్ లోని, ఉత్తరాఖండ్, చండీగఢ్, ఢిల్లీలో. ఓకే. మొత్తం జనాభాలో పనిలో పాల్గొనే వారి రేటు 39.1%, పురుషుల్లో 51.7% కాగా మహిళల్లో 25.6% మాత్రమే. ఓకే. ఆ రకంగా మనం భారతదేశం యొక్క ఉనికి గురించి మనం ఈరోజు చెప్పుకున్నాము. ఓకే. మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు. దీనిలో జనాభాను అనుసరించి మొదటి 10 రాష్ట్రాలు ఏంటి అంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ వస్తుంది, తర్వాత మహారాష్ట్ర, తర్వాత బీహార్, తర్వాత పశ్చిమ బెంగాల్ అనమాట. ఓకే. అంతవరకు చెప్పుకున్నాం మనము. ఓకే. మీకు ఏదైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక్కో టాపిక్ గురించి కూడా చెప్పుకుందాము. మీరేంటంటే జస్ట్ ఒక గంటన్నర కనుక యూట్యూబ్ కనుక ఒక క్లాస్ కనుక విన్నట్లయితే మీకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది, మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఈ యూట్యూబ్ లో. అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఒక లైక్ చేయడం అటువంటిది ఏదైనా చేస్తే మీకు ఎక్కువగా బెనిఫిట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.